ఆవేశంగా ప్రసంగం ఇప్పటికీ బుద్ధి రాలేదు నీకు. ఇప్పటికీ బుద్ధి రాలేదు నీకు. ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు నీకు. పోసాని ఇప్పటికీ బుద్ధి రాలేదు. గురించి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కామ్ గా ఉంది సార్. ఆ మాట్లాడండి సార్, కామ్ గా ఉన్న ఎన్ని మాట్లాడినా సంస్కారం నేర్పించండి. ఒక్క నిమిషం ఆగండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే కుటుంబం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే పిల్లలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే భార్యలు ఉన్నారు, మిగతా వాళ్ళకి కుటుంబం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడితే మళ్ళీ తప్పు వచ్చేస్తుంది. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు. ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడేవా? అంటే శేఖర్ మీరే మాట్లాడదు కానీ నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మీరే మాట్లాడి ఒక నిమిషం నరసింహప్రసాద్ గారు, శేఖర్ మీరే మాట్లాడదు కానీ నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, ఆవిడ చెప్పింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఎవరి కుటుంబాల్లో కన్నా వెళ్ళి భార్యనో కూతురునో ఎవరినన్నా ఏమన్నా అన్నారా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారన్నది ఆవిడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యలను తిట్టారా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, 5 ఏళ్ళకు ఒకసారి పెళ్లి చేసుకుంటా ఉన్నావు, నువ్వు తప్పు కదా ఇది, మళ్ళీ హిందూ ధర్మం అంటావు అని చెప్పి అడగడం తప్ప? దాన్ని తప్ప వాళ్ళ భార్యలను తిట్టట? వాళ్ళ భార్యలను ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని ఎప్పుడైనా తిట్టాడా? ఆపాదించుకున్నది వీళ్ళు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఇట్లా 5 ఏళ్ళకు ఒకసారి కారును మార్చేట్టు భార్యను మార్చుకుంటే తప్పు కదయా, ఒక నిలకడ అనేది ఉండాలి కదా మనిషికి అని చెప్పి అడగడం తప్పు అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ల గురించి మీ పార్టీ జన సైకోలు రాసిన రాతలు చూపించమంటావా, ఎడిటింగ్లు చూపించమంటావా? ఏం మా బిడ్డలు కాదా వాళ్ళు? సమ్మగా ఉన్నది అప్పుడు అందరికి. ఇప్పుడు రాసే రాతలు చూస్తావు తల్లి. నువ్వు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా దాన్ని మళ్ళీ సమర్థించుకున్నావా? ఇప్పుడు నువ్వు రాసిన రాతలు, నువ్వు మాట్లాడిన మాటలే ఏదైతే మీరు చూపించే దారిలోనే 5 ఏళ్ల తర్వాత మీ మెడకు చుట్టుకుపోతాయి. దగ్గరుండి నేనే చుట్టిస్తా, కంగారే లేదు. రైట్ నరసింహప్రసాద్ సార్, ఇది ఆయన ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నాను, నేను ముందు చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకోండి. అలా నువ్వు ముందా నేను ముందా అనేది ఇక్కడ ప్రస్తావన వచ్చేస్తా ఉంది. ఈ మొత్తం కల్చరే మారాలంటున్నాను సార్ నేను. ఈ మొత్తం కల్చరే మారాలి. మా అధినాయకుడు